హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు రెసిపీ చిట్టి బంగాళదుంపల పులుసు. ముందుగా ఒక బౌల్లో 50 గ్రాముల చింతపండు తీసుకుని నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. 250 గ్రాముల చిట్టి బంగాళదుంపలు తీసుకుని మట్టి లేకుండా బాగా 2-3 సార్లు శుభ్రం చేసుకుని కుక్కర్లో నీళ్లు పోసుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఎక్కువ విజిల్స్ వస్తే బంగాళదుంపలు బాగా మెత్తగా అయిపోతాయి. పులుసులో కూడా ఉడకాలి కాబట్టి ఒక విజిల్తో సరిపోతుంది. ముప్పై నిమిషాలు నానిన తరువాత రసం తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ ఉడికిన బంగాళదుంపలను పీల్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేయించుకుందాం. దీనిలో 2 పచ్చిమిరపకాయలు, 2 కప్పులు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత మూత పెట్టుకుని ఉల్లిపాయలను మగ్గనిద్దాం. బాగా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని దీనితో పాటుగా పులుసు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి 1 కప్పు నీళ్లు, ఉడికించిన బంగాళదుంపలు వేసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం, 1/2 స్పూన్ మెంతిపొడి వేసుకుందాం. మెంతిపొడికి బదులుగా తాలింపులో మెంతులు కూడా వేసుకోవచ్చు. హై మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని పులుసు మరగనిద్దాం. పులుసులో బెల్లం వేయడం వలన చింతపండు పులుపు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన చిట్టి వంకాయల పులుసు రెడీ. వేడివేడిగా అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.